మిషన్. గౌరవ ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవసాయ మిషన్ ఏర్పడింది. రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం దీని బాధ్యత. దీనిలో వ్యవసాయ నిపుణులు, అనుభవం కలిగిన రైతులు, రైతు సంఘ ప్రతినిధులు, మంత్రులు, శాస్త్రజ్ఞులు సభ్యులుగా ఉంటారు. ప్రతి నెల క్రమం తప్పకుండా వ్యవసాయ మిషన్ సమావేశాలు జరుగుతున్నాయి. దీనికోసం 2020-21 సంవత్సర బడ్జెట్లో 2.61 కోట్లు ప్రతిపాదించడమైంది. డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం. అధ్యక్ష, రైతులకు క్షేత్రస్థాయిలో శిక్షణ అందించడానికి డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి అనే శిక్షణా కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆయా పంటల్లో శిక్షణ పొందిన వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో నియమించబడిన వ్యవసాయ సహాయకుల ద్వారా 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులకు పంట విత్తినది మొదలుకొని కోత సమయం వరకు వారానికి ఒక్కసారి 14 వారాల పాటు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా రైతులకు తామే స్వయంగా పంట పరిస్థితులను పరిశీలించి వాతావరణ స్థితిగతుల ఆధారంగా తామే పర్యావరణ అనుకూల ఆర్థిక ప్రయోజనకరమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటూ ఆశించిన దిగుబడులు సాధించడం కోసం తగిన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. రైతు చెంతకే విత్తనం. వ్యవసాయానికి విత్తనం మూలాధారం. గత ప్రభుత్వ కాలంలో విత్తనం కోసం రైతులు క్యూల్లో రోజుల తరబడి నిలబడి విసిగి వేసారిపోయేవారు. తొక్కిసలాట్లు జరిగేవి. ఆ పరిస్థితులు మారాలి. నాణ్యమైన విత్తనాలు రైతు చెందని అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అధికారం చేపట్టిన ఏడాదిలోపే అమలు చేశాం. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో విత్తన పంపిణీ ప్రారంభించాం. రైతుల నుంచే చాలా వరకు విత్తనాన్ని సేకరించాం. విత్తన నాణ్యతలో రాజీ లేకుండా అత్యంత పారదర్శకంగా, అక్రమాలకు తావు లేకుండా చాలా ముందుగానే విత్తన పంపిణీ చేశాం. 4.34 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు, 1.30 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకి ఇప్పటి వరకు సబ్సిడీ పైన అందించడం జరిగింది. రాయితీపై విత్తన సరఫరా చేయడానికి 2020-21 సంవత్సరానికి బడ్జెట్లో 200 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయ యాంత్రీకరణ పథకం. వ్యవసాయంలో కూలీల లభ్యత ప్రతి సంవత్సరం తగ్గుతున్న తరుణంలో యాంత్రీకరణ ఆవశ్యకత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నుంచి రైతు భరోసా కేంద్రాలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దుతాం. దాంతోపాటు 75% వరకు ఉన్న చిన్న సన్నకారు రైతులు ఉన్న తరుణంలో వీరికి ఎక్కువ విలువ గల యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకుని రావడం ఒక సవాలుగా మారింది. ఆయా పంటల్లో వివిధ స్థాయిల్లో వినియోగించే యంత్ర పరికరాలని ఒక సముదాయంగా చేర్చి రైతు బృందాలను ఏర్పాటు చేసి వారికి యంత్ర పరికరాలను అందజేసినట్లయితే వాటిని వారు తమ పొలంలో వినియోగించుకోవడంతో పాటు కస్టమ్ హైరింగ్ పద్ధతి ద్వారా ఇతర చిన్న, సన్న మరియు కౌలుదారు రైతులకు బాడుగకు అందజేస్తూ కొంత ఆదాయాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీనికి గాను 2020-21 బడ్జెట్లో 207.83 కోట్లు ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, సమీకృత వ్యవసాయ విధానం. మన రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణంలో సగభాగం వర్షాధారమే. ముఖ్యంగా రాయలసీమ, ప్రకాశం మరియు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. వర్షాధార ప్రాంత రైతాంగానికి వ్యవసాయ పంటలు ఒకదాని మీద దృష్టి సారించినట్లయితే వారి జీవనం మరింత దెబ్బతినే దానికి అవకాశం ఉంటుంది. దీనికి వ్యవసాయంతో పాటుగా ఉద్యాన, పట్టు, పాడి, పౌల్ట్రీ మరియు ఇతర అనుబంధ రంగాలకు సంబంధించి మేలి కలయికతో సమగ్ర వ్యవసాయ విధానాలు అమలు ఒక పక్క, ఆయా ప్రాంతాల్లో నీరు మరియు భూసార సంరక్షణ కార్యక్రమాల అమలు మరో పక్కన చేపట్టినట్లయితే వర్షాధార ప్రాంతాల రైతాంగానికి ఒక నిర్దిష్టమైన ఆదాయ వనరుని కల్పించిన వారమవుతాం. ఈ కార్యక్రమం నిర్వహణ కొరకు నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ పథకం కింద NMSA కింద 2020-21 సంవత్సరానికి గాను 141.73 కోట్ల బడ్జెట్ నందు ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, ప్రకృతి వ్యవసాయం. వ్యవసాయ రంగం పైన హరిత విప్లవ ప్రభావం ఎంత మేర ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే ఆహార భద్రత కోసం అనుసరించిన అనేక వ్యవసాయ పద్ధతుల మూలంగా మనం ఆ మేరకు కొంత అభివృద్ధిని సాధించడం జరిగింది. ఈ క్రమంలో రైతాంగం రసాయన పదార్థాలైన ఎరువులు, పురుగు మందుల వాడకం పైన ఎక్కువగా ఆధారపడి సాంప్రదాయ వ్యవసాయం వైపు కొంచెం అశ్రద్ధ చేయడం వల్ల మనం ఉపయోగించే ఆహార పంటల్లో ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి హాని చేసే రసాయనాల శాతం ఎక్కువయ్యాయి. దీనివల్ల మానవాళి మనుగడకే పెను సవాలు విసిరే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ఏడాది ప్రకృతి వ్యవసాయ పరిశోధన, శిక్షణ మరియు విజ్ఞాన కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయబోతున్నాం. పెట్టుబడి లేని వ్యవసాయం దిశగా రైతాంగాన్ని ప్రోత్సహించే క్రమంలో
2020-21 సంవత్సరానికి గాను సంబంధించిన బడ్జెట్లందు 225.51 కోట్లు నేను ప్రతిపాదిస్తున్నాను. ప్రకృతి విపత్తుల సహాయ నిధి విత్తు నుంచి విక్రయం వరకు రైతు ప్రతి అడుగులో సాయంగా ఉంటూ ప్రతి కష్టంలో రైతును ఆదుకుంటామన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి రూపకల్పన ఈ ప్రకృతి విపత్తుల సహాయ నిధి. వివిధ ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందజేయడానికి 2,000 కోట్లతో ఈ ప్రభుత్వం ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరం కూడా ఈ నిధిని 2,000 కోట్లతో ఏర్పాటు చేశాం. పంట నష్టపోయిన రైతులు తర్వాత పంటకు కావాల్సిన పెట్టుబడి నిమిత్తం పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఈ సహాయ నిధి నుంచి డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది. ఈ విధంగా గత సంవత్సరం సెప్టెంబర్ 2019 నుంచి జనవరి 2020 వరకు సంభవించిన వరదలు, భారీ వర్షాల వల్ల పంట నష్టపోయిన 67,874 మంది లబ్ధిదారులకు కూడా 54.53 కోట్ల నష్టపరిహారాన్ని అత్యంత పారదర్శకంగా రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది. అధ్యక్ష, ఫుడ్ ప్రాసెసింగ్కి, ఆహార శుద్ధికి నూతన పాలసీ తీసుకొస్తున్నాం. రైతులు పండించిన పంటలకు విలువ వృద్ధి చేస్తేనే అధిక ఆదాయం అందుతుంది. పంటలను యథావిధిగా విక్రయించే కన్నా ప్రాసెసింగ్ చేసి విక్రయిస్తే అధిక ధరలతో రైతులకు మేలు కలుగుతుంది. ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని నిర్ణయించాం. గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి ఊతమిస్తూ గ్రామీణ ఉపాధి పెంపొందించే విధంగా అభివృద్ధి చేస్తాం. దీనికోసం త్వరలోనే వ్యవసాయ ఆహార శుద్ధి నూతన విధానం ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ న్యూ పాలసీ 2020-25ను తీసుకురాబోతున్నాం. ఈ రంగంలో యువతను, ఎఫ్పీఓలను, మహిళలను ప్రోత్సహించాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు అభివృద్ధికి తగిన ప్రణాళికతో సిద్ధమవుతున్నాం. ఆర్గానిక్ మెడిసినల్ ప్రాసెసింగ్ను కూడా దీనిలో ఒక భాగంగా ప్రోత్సహిస్తాం. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో ఉన్న రైతాంగానికి వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను గన్నవరం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు నేరుగా తమ సందేహాలను 155-251కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. ఈ కేంద్రంలో పంటల నిపుణులు, సాంకేతిక విద్యార్హతలు కలిగిన సిబ్బంది నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తారు. వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు ఈ ఏడాది వ్యవసాయ సలహా మండలిని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల వాతావరణ పరిస్థితులు, మార్కెట్లో వివిధ పంటల ధరల సమాచారం ఆధారంగా రైతులు వేయనున్న పంటల ప్రణాళికలను ఖరారు చేయడానికి ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపైన ఈ మండళ్లు పనిచేస్తాయి. ఇందులో అనుభవజ్ఞుల రైతులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. వీరి అభిప్రాయాలను వ్యవస్థీకృతం చేయాలన్న సదుద్దేశంతో రాష్ట్ర, జిల్లా మరియు మండల స్థాయిలో ఈ సలహా మండలిని ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం ఈ ఏడాది అమల్లోకి వచ్చింది. జిల్లాలో అనుభవజ్ఞులైన రైతుల్ని చైర్మన్లుగాను, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు గౌరవ చైర్మన్లుగా మరియు మండల స్థాయిలో ఎమ్మెల్యేలు గౌరవ చైర్మన్లుగా వ్యవహరిస్తూ రైతులకు పంటల ప్రణాళిక తదితర అంశాలపైన దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు మార్కెటింగ్ వ్యవస్థ మెరుగుపరిచే ప్రక్రియలో కూడా వీరు భాగస్వాములు అవుతారు. 2020-21 సంవత్సర బడ్జెట్ నందు మొత్తం వ్యవసాయ శాఖకు 15,399.52 కోట్లు ప్రతిపాదించడమైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను క్షేత్రస్థాయిలో విస్తృతం చేయబోతున్నాం. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తన సేవలను ఈ ఏడాది ముమ్మరం చేయబోతోంది. పరిశోధనలు, క్షేత్రస్థాయిలో విస్తరణ కార్యకలాపాలు, వ్యవసాయ విద్యా బోధనలు, నూతన వంగడాల సృష్టి, కొత్త పంటల ప్రోత్సాహం తదితర కార్యకలాపాలను పెద్ద ఎత్తున అందించేందుకు కార్యాచరణను రూపొందిస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 402 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యాన శాఖ అధ్యక్ష, 2019-20 సంవత్సరంలో మెరుగైన పరిపాలన కోసం మరియు సకాలంలో రైతులకు సేవలను అందించడానికి 4,000 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు విహెచ్ఏ పోస్టులను మంజూరు చేయగా అందులో 2,265 విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు వివిధ గ్రామ సచివాలయాల్లో నియమితులయ్యారు. మిగిలిన పోస్టులను కూడా నియమించడానికి ఈ మధ్య కాలంలోనే నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో ఉద్యాన ప్రగతి చూసినట్లయితే 1,21,887 హెక్టార్లలో బిందు తుంపర్ల సేద్య పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే తృతీయ స్థానంలో ఉందని ఈ గౌరవ సభకు విన్నవిస్తున్నాను. 2019-20 సంవత్సరంలో అదనంగా 70,529 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగు కిందకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులతో సమానంగా రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు చెల్లించాలని
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి నుంచి 78 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఉద్యాన పంటల విస్తరణ పథకంలో 40% రాయితీతో 48,115 హెక్టార్లలో నూతన రకాల పంటలను క్లస్టర్లో అమలు చేయడానికి ప్రతిపాదించబడింది. ఉద్యాన పంటల ఉత్పాదకతను పెంచడానికి మరియు అధిక రాబడికి బహుళ అంతస్తుల పంటల విధానం మరియు అంతర పంటలను కూడా ప్రోత్సహిస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను పాత మరియు బలహీన తోటల పునరుద్ధరణ కోసం 5,400 హెక్టార్ల విస్తీర్ణంలో 50% రాయితీతో ప్రతిపాదిస్తున్నాం. 2020-21 సంవత్సరంలో రక్షిత సాగు కింద అధిక విలువ కలిగిన కూరగాయలు మరియు పూల సాగును ప్రోత్సహించడానికి 50% సహాయంతో 62.91 హెక్టార్ల విస్తీర్ణంలో పాలీ హౌసెస్ మరియు షేడ్ నెట్ హౌసెస్ని ప్రతిపాదించడం జరిగింది. ఉత్పాదకత మరియు నాణ్యతను పెంచడానికి 7,458 హెక్టార్లలో పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలు, ట్రెలీస్ ద్వారా టమోటో మల్చింగ్ ద్వారా కూరగాయల సాగు వంటి నూతన పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రతిపాదించడమైంది. 2020-21 సంవత్సరానికి గాను పంట కోత అనంతర నష్టాన్ని తగ్గించడానికి 40 నుంచి 50% రాయితీతో 5.34 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 1,007 పోస్ట్ హార్వెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌసెస్ని, కోల్డ్ స్టోరేజెస్ను, రైపనింగ్ ఛాంబర్స్ను, మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రతిపాదిస్తున్నాం. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను అంటే ఎఫ్పిఓలను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ పెట్టుబడి తగ్గిస్తూ రైతు ఆదాయాన్ని పెంచడంతో పాటు అగ్రిగేషన్, సామూహిక మార్కెటింగ్ మరియు వ్యవసాయానికి కావాల్సిన ఇన్పుట్ల సేకరణలో సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎఫ్పిఓలకు పంటల కోత మౌలిక సదుపాయాల బలోపేతం కోసం 75% రాయితీని గరిష్టంగా ₹1 కోటి వరకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 2020-21లో సూక్ష్మ సేద్యం ద్వారా 62,770 హెక్టార్లో ప్రోత్సహించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ లక్ష్యంలో ప్రధానంగా 37,985 హెక్టార్లు అంటే 61% కరువు పీడిత జిల్లాల్లో అమలు చేయడానికి ప్రతిపాదించబడింది. అదేవిధంగా కేంద్ర ప్రాయోజిత రాష్ట్ర పథకమైన సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ పథకం MIDH ద్వారా ఉద్యాన పంటల సమగ్ర అభివృద్ధికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 150.98 కోట్లు ప్రతిపాదించడమైంది. రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ సేద్య పథకానికి ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించడానికి 411.95 కోట్లను ప్రతిపాదించడమైంది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ NFSM పథకం కింద ఆయిల్ పామ్ తోటల సాగు ప్రోత్సహించడానికి గాను 2020-21 సంవత్సరంలో 44.70 కోట్లను ప్రతిపాదించడమైంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా కూరగాయల ఉత్పత్తి నాణ్యత పెంచడానికి పందిళ్లు, ట్రెల్లీస్, సంకరజాతి కూరగాయ విత్తనాలు సరఫరా, ప్లాస్టిక్ రేట్లు వంటి వాటిని రైతులకు 50% రాయితీపై అందించడానికి ప్రణాళిక తయారు చేయడమైంది. మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి మామిడి పండ్లు 16 టన్నులు, పుచ్చకాయలు 12 టన్నులు సముద్ర మార్గం ద్వారా విశాఖపట్నం నుంచి లండన్కి ఎగుమతి చేయడం జరిగింది. కోవిడ్-19 క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా అరటి, టమోటా, బత్తాయి, కంద, క్యారెట్, ఉల్లి, పసుపు పంటలను మద్దతు ధరలతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. 2020-21 సంవత్సరానికి గాను మొత్తం ఉద్యాన శాఖకు 653.02 కోట్ల బడ్జెట్ అంచనాలని ప్రతిపాదించడమైంది. ఉద్యాన విశ్వవిద్యాలయం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం భారతదేశంలోనే 2వ ఉద్యాన విశ్వవిద్యాలయం అని గౌరవ సభకు తెలియజేస్తున్నా. విశ్వవిద్యాలయ పరిధిలో కడప జిల్లాలోని పులివెందుల్లో ముఖ్యంగా గత ఏడాది అరటి పరిశోధనా స్థానం ఏర్పాటు చేయడమైంది. RKVY ప్రాజెక్టులో భాగంగా లాంగ్ ఫామ్ గుంటూరులో ఆహార నాణ్యతను పరీక్షించే ప్రయోగశాలను కూడా ప్రారంభించాం. ఎర్ర చింతపండు, అనంత రుధిర, ఎర్రకండ మరియు ఏటా కాపునిచ్చే మరియు ఔషధ మొక్కల కోవలోని స్వర్ణస్వర అనే వస రకాలను జాతీయ స్థాయిలో విడుదలయ్యాయని సందర్భంగా తెలియజేస్తున్నా. ధనియాల రకాలైన సుగుణ మరియు సుస్థిర మెంతి రకం, లామ్, సోనాలి వంటి రకాలను సెంట్రల్ వెరైటీ కమిటీ న్యూఢిల్లీ వారు జాతీయ రకాలుగా విడుదల చేశారని గర్వంగా తెలియజేస్తున్నాం. 2020-21 సంవత్సరానికి గాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 88.60 కోట్లు ప్రతిపాదించడమైంది. పట్టు పరిశ్రమ శాఖ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 2వ అతిపెద్ద ముడిపట్టు ఉత్పత్తి చేసే రాష్ట్రం మరియు ఉత్తమ బయోవోల్టైన్ ప్రాక్టీసింగ్ స్టేట్గా జాతీయ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకుంది. పట్టు పరిశ్రమ 11.50 లక్షల మందికి మన రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో మల్బరీలో
65,883 మంది రైతులు 1,11,144 ఎకరాల సాగు చేస్తున్నారు. పట్టు పరిశ్రమల శాఖ రైతులకు మల్బరీ తోటల అభివృద్ధికి, పెంపక షెడ్ల నిర్మాణం మరియు పెంపకం సామాగ్రి కొరకు ప్రభుత్వం సహాయం చేస్తోంది. 2019-20లో పట్టు రైతులు 2,131.79 కోట్ల విలువ కలిగిన 58,223 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్లు మరియు పట్టు రీలర్లు 2,193.72 కోట్ల విలువ కలిగిన 7,957 మెట్రిక్ టన్నుల ముడిపట్టు ఉత్పత్తి జరిగిందని తెలియజేస్తూ ఉన్నా. పట్టు పరిశ్రమ కార్యకలాపాల ద్వారా షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల కుటుంబాల సాధికారిత మరియు ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని పట్టు పరిశ్రమ పథకాలు 90% సహాయంతో అమలు చేస్తున్నాం. బైవోల్టిన్ పట్టు పరిశ్రమను ప్రోత్సహించడానికి రైతులకు బైవోల్టిన్ పట్టుగూళ్ల ఉత్పత్తిపై కిలోకి 50 రూపాయల ప్రోత్సాహకం, పట్టు రోలర్స్కు బైవోల్టిన్ ముడిపట్టు దారం ఉత్పత్తిపై కిలోకు 130 రూపాయల ప్రోత్సాహం అందజేస్తున్నాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పట్టు పరిశ్రమ రైతులు మల్బరీ తోటల పెంపకం మరియు షెడ్ల నిర్మాణాన్ని చేపట్టడానికి 2019-20లో 20.75 కోట్లు రైతులకు విడుదల చేశాం. 19-20 సంవత్సరంలో ప్రభుత్వం పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం గ్రామ స్థాయిలో రైతులకు సేవ చేయడానికి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 400 గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుల పోస్టులు మంజూరు చేసింది. ఇందులో 365 మంది గ్రామ పట్టు పరిశ్రమ సహాయకులు నియమించబడ్డారని చెప్తా ఉన్నాం. 2020-21 సంవత్సరానికి గాను పట్టు పరిశ్రమ శాఖకు 92.18 కోట్ల బడ్జెట్ ప్రతిపాదిస్తున్నాను. పశు సంవర్ధక శాఖ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా, సుస్థిర సూచికగా ఉంటూ గ్రామీణ ప్రజలకు బ్రతుకు తెరువునిస్తున్న పశు సంవర్ధక రంగానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని గౌరవ సభకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపారమైన పశు సంపదకు నిలయం. అందులో తగ్గట్టుగానే బడ్జెట్ కేటాయింపులు సైతం పశుసంవర్ధక రంగం అందుకుంటోంది. రాష్ట్రంలో 3,121 పశు వైద్యశాలలు నాణ్యమైన పశు వైద్యం అందిస్తున్నాయి. పశువుల మరణాలు మరియు వ్యాధుల వలన సంభవించే నష్టాల నివారణ కోసం ప్రత్యేకించి పశు వైద్యశాలలకు మందుల సరఫరా నిమిత్తం ఈ సంవత్సరం 56.74 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ప్రభుత్వ విధానమైన నవరత్నాల అమల్లో భాగంగా మన రాష్ట్రంలో పశువుల ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి, పశు ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పించడానికి వైఎస్ఆర్ పశు నష్ట పరిహార పథకం, రాజన్న పశు వైద్యం అమలు, నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు, పశు విజ్ఞాన బడి కార్యక్రమాలు, దూడల సంరక్షణ పథకం మరియు ఏడాదికి ఒక దూడ కార్యక్రమాలని అమలు చేస్తున్నాం. పశు పోషకులు మరియు గొర్రెల పెంపకందారుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతనిస్తూ గొర్రెలు ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే ఒక్కొక్క జీవానికి 6,000, పాడి పశువులు మరణిస్తే 30,000 వైఎస్ఆర్ పశు నష్ట పరిహారం కింద చెల్లిస్తున్నాం. ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి 50 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి సహకార రంగంలోని సమాఖ్యకు అనుసంధానమైన పాల సేకరణ కేంద్రాలను బలోపేతం చేసి వాటి పునరుద్ధరణకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. ఇందుకు గాను 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 50 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. ఏడాదికి ఒక దూడ పథకం కింద 3 కోట్లు, దూడల సంరక్షణ పథకానికి 2 కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలోని పశువులు సత్వర మరియు ఖచ్చితమైన వ్యాధిని నిర్ధారించడం కోసం 147 నియోజకవర్గ స్థాయి పశు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఇందుకు గాను 2020-21 సంవత్సరానికి 25 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. మొత్తం మీద పశు సంవర్ధక శాఖకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 854.77 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రంలో పశు గణాభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం సేవలు అందిస్తోంది. కొన్ని సంస్థల ద్వారా 15 పరిశోధన ప్రాజెక్టులకు 5.13 కోట్లు మరియు రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకం కింద 8 పరిశోధన ప్రాజెక్టులకు గాను 10 కోట్లు మంజూరు చేయబడి రాష్ట్రంలో పశుగణ ఉత్పాదనను పెంచడానికి పరిశోధనలు చేస్తున్నారు. సిద్ధరామాపురం, పలమనేరు, గుంటూరు, మహానంది మరియు వెంకట రామన్నగూడెంలోని పశు పరిశోధనా స్థానాల్లో పశుగ్రాసాభివృద్ధి మరియు పశు ఉత్పాదకత పెంచడం కోసం 2.67 కోట్లు మంజూరు చేయడమైంది. విస్తరణ నైపుణ్యత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 122.73 కోట్లు ప్రతిపాదిస్తున్నాను. మత్స్యశాఖ రాష్ట్రంలో విస్తారమైన వనరులు కలిగిన మత్స్యరంగం సుమారు
26.50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. 19-20లో చేపల ఉత్పత్తి 41.75 లక్షల మెట్రిక్ టన్నులు సాధించడం అయింది. మత్స్యకారుల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం దేశంలోనే ప్రత్యేకమైన పథకంగా నిలిచింది. సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో ప్రభావితమయ్యే ప్రతి మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే సహాయ భృతిని 4,000 రూపాయల నుంచి 10,000కు పెంచాం. ఈ సహాయం దేశీయ పడవలపై వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా లీన్ పీరియడ్ భృతి కింద అందించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 1,02,332 మంది, 20-21 సంవత్సరంలో ఇప్పటి వరకు 1,09,231 మత్స్యకారుల కుటుంబాలకు లబ్ధి చేకూర్చాం. సముద్రంపై వేట చేయి ఇంజిన్ తెప్పలకు మరియు మర పడవలకు డీజిల్ ఆయిల్పై సబ్సిడీని లీటర్కు ₹6.03 చొప్పున సబ్సిడీని ₹9కి పెంచడం జరిగింది. పెంచిన సబ్సిడీని ముందుగానే డీజిల్ ఆయిల్ పట్టించిన చోటే స్మార్ట్ కార్డ్స్ను ద్వారా బదిలీ చేయబడుతోంది. దీన్ని ఫ్రంట్ ఎండెడ్ సబ్సిడీ అంటారు. 21/11/2019 తేదీ నుంచి రిజిస్టర్ అయిన అన్ని ఫిషింగ్ బోట్లకు రిజిస్టర్ తేదీతో సంబంధం లేకుండా డీజిల్ ఆయిల్ రాయితీని పొందడానికి వీలు కల్పించాం. 2019-20 సంవత్సరంలో ఈ పథకం కింద 19,796 పడవలకు 15.41 కోట్లతో సహాయం అందించాం. మత్స్యకారులు చేపలు పడుతూ ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ ఎక్స్గ్రేషియా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం. అక్వా రైతులకు యూనిట్ విద్యుత్ 3.86 పైసల నుంచి ₹1.5కు తగ్గించి సరఫరా చేస్తున్నాం. ఇందుకు గాను సంవత్సరానికి 720 కోట్లు వ్యయం కాగా మొత్తం 53,550 అక్వా రైతులకు ప్రయోజనం కలుగుతోంది. పరిపాలన గ్రామస్థాయికి తీసుకుని వెళ్లడంలో భాగంగా మత్స్యకారులకు మరింత చేరువుగా మెరుగ్గా సేవలు అందించడం కోసం 725 విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను గ్రామ సచివాలయాల్లో నియమించాం. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ GSPC 2012లో జరిపిన డ్రిల్లింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకారుల జీవనభృతి కోల్పోయారు. దీనికి సంబంధించి 14,927 మంది మత్స్యకారులకు 70.53 కోట్లు ప్రభుత్వమే ప్రస్తుతం GSPC ONGCలో విలీనమై ఉంది. GSPC తరపున ముందస్తుగా చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించి చెల్లించారు. ఈ ప్రభుత్వం సముద్ర మత్స్యరంగ మౌలిక సదుపాయాల కల్పనకు ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు మరియు ఫిషింగ్ జెట్టీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందుకోసం 2020-21 సంవత్సరంలో 100 కోట్లు కేటాయించడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా అక్వా రైతులు తాము పండించిన రొయ్య పంటకు తగిన ధర రావడం లేదని ఆందోళన చెందుతున్న సమయంలో ప్రభుత్వ జోక్యంతో అక్వా రైతులు పండించిన రొయ్యలకు కనీస ధర వచ్చేలా సేకరణ ధరను ప్రభుత్వం ప్రకటించింది. అక్వా రైతుల నుంచి వారు పండించిన రొయ్యలన్నింటినీ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటోంది. 2018 సంవత్సరంలో 20 మంది కోస్తా మత్స్యకారులను 15 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి, మరో 5 విజయనగరం జిల్లా నుంచి పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ నిర్బంధించగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చొరవతో 6/1/2020న మత్స్యకారులను నిర్బంధం నుంచి విడిపించడం జరిగింది. అట్టి మత్స్యకారులకు వారి జీవనోపాధి కొరకు ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున భృతిని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చెల్లించాం. రాష్ట్రంలో 35 చోట్ల ఇంటిగ్రేటెడ్ అక్వా ల్యాబులను 50.36 కోట్లతో నిర్మించడానికి చర్యలు తీసుకున్నాం. 2020-21 సంవత్సరంలో మత్స్యశాఖ అభివృద్ధి కోసం మొత్తం బడ్జెట్ 299.27 కోట్లుగా ప్రతిపాదించడమైంది. సహకార రంగం, వ్యవసాయ మరియు అనుబంధ అభివృద్ధికి సహకార రంగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకార రంగాన్ని, ముఖ్యంగా సహకార పరపతి వ్యవస్థను పునరుద్ధరించి బలోపేతం చేసే ఉద్దేశంతో నాప్కాన్స్ సంస్థను అధ్యయనం చేసేందుకు నియమించింది. నివేదిక త్వరలో రానుంది. దాన్ని బట్టి ఈ రంగాన్ని మరింత సమర్థవంతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏడాది సహకార వ్యవస్థను కంప్యూటరీకరణ చేయబోతున్నాం. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో PACS ఉద్యోగులకు మానవ వనరుల విధానం HR పాలసీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 36 జారీ చేసింది. సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యొక్క మానవ వనరుల విధానాలపైన చేసిన వివిధ సిఫార్సులు అమలు చేయడానికి కావలసిన మార్గదర్శకాలు సమీక్ష మరియు పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి సాధికారిక కమిటీ మరియు జిల్లా స్థాయి సాధికారిక కమిటీలను ఏర్పాటు చేశారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ సమీకృత సహకార అభివృద్ధి పథకం ICDP ఫేజ్ 2 కింద 3 జిల్లాల్లో తూర్పుగోదావరి, చిత్తూరు మరియు కర్నూలు జిల్లాల్లో
609.38 కోట్ల వ్యయ ప్రతిపాదనలను మంజూరు చేశారు. ఈ పథకం కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ పథకం అమలు ద్వారా 1761 ప్రాథమిక పరపతి సంఘాలు మరియు ఇతర సహకార సంఘాలు మౌలిక సదుపాయాలనగా గిడ్డంగులు, కార్యాలయ భవనాలు మొదలై నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. కౌలు రైతులకు మరియు ఇతర జీవనోపాధి వృత్తుల మీద ఆధారపడిన వారికి కూడా రుణ సదుపాయం కల్పించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి అవకాశం కల్పిస్తున్నాం. గత ఏడాది స్వల్పకాలిక రుణాలు 89,120 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 20,828 కోట్లు రైతులకు అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం 2020-21కి పంట ఉత్పత్తి, నిర్వహణ మరియు క్రయ విక్రయాల కోసం 1,05,034 కోట్లు మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలు అంటే టర్మ్ లోన్స్కు 41,248 కోట్ల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధమైంది. సహకార శాఖకు సంబంధించి 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ నందు 248.38 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. విద్యుత్ శాఖ వ్యవసాయ వినియోగదారులకు నవరత్నాల పథకం కింద 9 గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కట్టుబడింది. 2019-20 సంవత్సరంలో 65,565 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లను విడుదల చేశాం. మరియు 31/3/2020 తేదీ నాటికి రాష్ట్రంలో 18,72,000 వ్యవసాయ పంపు సెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవల్ని అందిస్తున్నాం. ఇందులో 83% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 17% ఫీడర్లు కూడా త్వరలో పడతాయి. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి 1,700 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ పంప్ సెట్లను ఇన్స్టలేషన్ చేసేందుకు ఎన్ఆర్ఈడి క్యాప్ చొరవ తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూర్చడానికి ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ పంప్ సెట్లను ఇన్స్టాల్ చేయడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. వ్యవసాయానికి దీర్ఘకాలంలో ఉచిత విద్యుత్తును అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 4,450 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇది కాకుండా మరో 4,000 కోట్ల రూపాయలను కార్పొరేషన్ ద్వారా విద్యుత్ సబ్సిడీగా సమకూరుస్తాం. దాదాపుగా 8,450 కోట్ల రూపాయలు ఈ వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేయడానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగిస్తున్నాం. వ్యవసాయ ఉత్పాదకత, జీవనోపాధులను పెంచాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ భూముల్లో పనులు చేయిస్తున్నాం. ఈ పథకం కింద బంజారు భూములను వ్యవసాయ భూములుగా మార్చడం, పండ్ల తోటలు, మొక్కల పెంపకం, పొలం గట్లపైన మొక్కలు నాటడం, గడ్డి పెంపకం వంటివి చేస్తున్నాం. నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ పనులు చేయడం వల్ల భూగర్భ జలాల పెంపుదల, నీటి నిల్వ సామర్థ్యం పెంపు, చిన్ననీటి వనరుల చెరువుల పునరుద్ధరణ సాధ్యమవుతుంది. సప్లై ఛానళ్లు, ఫీల్డ్ ఛానళ్లు, ఫీచర్ ఛానళ్లు అభివృద్ధి చేయడం వల్ల తిరిగి చెరువులు వాస్తవ సామర్థ్య నిల్వలకు చేరుకుంటున్నాయి. ఈ పథకం ద్వారా సేద్యపు నీటి కుంటలు, కరువు నివారణ చర్యలు, పట్టుపురుగుల పెంపకం, పండ్ల తోటల పెంపకం వంటి ప్రధాన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. తద్వారా చిన్న సన్నకారు రైతులకు కరువు పరిస్థితుల్లో ఆసరాగా నిలుస్తుంది. సేద్యపు నీటి కుంటలను తవ్వి వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని నిల్వ చేసుకోవడం, తద్వారా భూగర్భ జలాలను పెంచుకునేలా చేయడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నీటి నిల్వ పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేపడుతున్నాం. 2020-21 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 4,588 పంట కుంటల తవ్వకం పూర్తి కాగా 90,650 పనులు ఇంకా త్వరలో పూర్తి కాబోతున్నాయి. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిబంధనల మేరకు మొత్తం వ్యయంలో వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకి 60% ఖర్చు చేస్తున్నాం. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 6,270 కోట్లు వ్యవసాయ అనుబంధ పనుల కోసం ప్రతిపాదిస్తున్నాను. రైతాంగం పట్ల ప్రేమ, ఉదారత, వారి కష్టాలను తీర్చాలనే అంకితభావం మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2012 నుంచి
కడప జిల్లా శనగ రైతుల పంట బీమా నష్టపరిహారాన్ని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 119.44 కోట్లు ఇచ్చి వారిని ఆదుకుంది ఈ ప్రభుత్వం. అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వ్యవసాయ రంగంలో అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని, పరిశోధన ఫలితాన్ని నిరంతరం మన రైతాంగానికి ఉపయోగంలోకి తీసుకురావాలని దేశంలోని 11 పేరొందిన జాతీయ పరిశోధనా కేంద్రాలతో అవగాహన ఒప్పందాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వంలో మొక్కజొన్న రైతులు చెల్లించాల్సిన బకాయిలు 80.02 కోట్లు చెల్లించి మా ప్రభుత్వానికి రైతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావం ఈ గౌరవ సభకు తెలియజేస్తున్నాం. సిరిపూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 5.5 కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించి ఈ రైతుల్ని ఆదుకుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతులకు ఉచిత బోర్లు వేయిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా ఈ ఏడాది కార్యరూపంలో తీసుకెళ్తామని గౌరవ సభకు తెలియజేస్తున్నాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ను, మార్కెట్ ఇంటెలిజెన్స్ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. దీనికోసం ఇంతకుముందే నేను చెప్పిన విధంగా సీఎం యాప్ అంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజెస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ఏపీ సీఎం యాప్ను సమర్థంగా ప్రతి గ్రామ స్థాయి సమాచారాన్ని ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు తెలుసుకుని ఆ ప్రకారం పంటల కొనుగోలు ప్రణాళికలను చేయబోతున్నామంటే ఎంత సూక్ష్మ స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇదే కాకుండా కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనే పథకం ప్రారంభించింది. వివిధ ప్రాధాన్య రంగాలకు ఆర్థిక చేయూతనిచ్చే ఈ పథకంలో వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాలకు కూడా ప్యాకేజీలు ప్రకటించారు. వాటిని రాష్ట్రంలో చేపడుతున్న వివిధ వ్యవసాయ పథకాలకు కూడా వర్తించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టపరచడం, శీతలీకరణ గిడ్డంగులు మొదలుకొని గ్రేడింగ్ సెంటర్ల వరకు ఎఫ్పిఓలకు ప్రోత్సాహం, ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి, జనతా బజార్లు తదితర మార్కెటింగ్ వ్యవస్థల రూపకల్పనకు ఈ పథకాన్ని కూడా వినియోగించుకుంటాం. ఇదే కాకుండా ఈ రంగంలో పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2018-19లో 149.56 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి కాగా 2019-20లో మా ప్రభుత్వం చేపట్టిన వివిధ వ్యవసాయ మరియు అనుబంధ పథకాలతో పాటుగా ప్రకృతి కూడా సహకరించడంతో రికార్డు స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, కంది, శనగ, మినుము పంటల్లో దిగుబడులు అధికంగా సాధించడం వల్ల అధిక ఉత్పత్తి సాధ్యమైంది. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక చిన్న సామెత కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి రాజన్న బిడ్డొచ్చిన వేళ సుభిక్షమైన వాతావరణం ఏర్పడి విపరీతంగా పంటలు వచ్చి మంచి వాతావరణం వచ్చిందని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష, రైతు సంక్షేమం అంటే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. రైతుల కోసం నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో చూపుతున్నారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుడు ఎప్పటికీ రాజనీతిజ్ఞుడు కాలేడని ఏనాడో సోక్రటీస్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నాను. అధికారాన్ని చేపట్టిన తొలి రోజు నుంచే రైతు సంక్షేమం కోసం, వ్యవసాయం కోసం పరితపిస్తున్న నాయకుడిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఒత్తిడి లేని వ్యవసాయం, ఇదే ఆయన సంకల్పం. పెట్టుబడి తగ్గిస్తూ ఉత్పత్తుల నాణ్యతను, రైతుల నికరాదాయాన్ని పెంచడం ద్వారా రైతన్నల ముఖాల్లో సంతృప్తిని చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయం మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2020-21 సంవత్సరానికి గాను మొత్తం 29,159,97,00,000లను ప్రతిపాదిస్తున్నాను. ఈ బడ్జెట్ను సభ ఆమోదం కోసం సమర్పించడం. All the papers in the agenda are deemed to have been laid.